అది మీ వచ్చిన ఒక్క నిమిషం అయితే రవి గారు ఆర్జికర్ లాంటి ఘటనలు ఒక్క నిమిషం కిరణ్ గారు ఒక మాట ఆర్జికర్ లాంటి ఘటనలు చూసిన తర్వాత ఒకటి రెండోది మహిళా బిల్లుని వ్యతిరేకించింది మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా మహిళా నాయకురాలు అయ్యుండి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకించింది అనేటువంటి అంశం ఇవన్నీ కూడా తన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించలేదంటారా? ఖచ్చితంగా ఇందాక చెప్పాం మమతా బెనర్జీది అరాచక పాలన, అందులో ఏం సందేహం లేదు. కానీ దీస్ పీపుల్ ఆర్ ఇన్ మ్యాచ్ ఫిక్సింగ్ విత్ మమతా బెనర్జీ. చాలా రాష్ట్రాల్లో ఆఖరికి విజయ్ని కూడా 3 సార్లు ఈడీకి పిలిచిన వాళ్ళు అన్ని కుంభకోణాలు అన్ని జరిగిన తర్వాత ఎవరిని చేస్తారు చెప్పండి? ఇంకోటి సువేందు అధికారితో సహా అందరూ మమతా బెనర్జీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆ పార్టీలో ఆఖరిగా మేనల్లుడు కూడా వచ్చి బీజేపీలో చేరి కొన్ని రోజులు మళ్ళీ అక్కడికి వెళ్ళి టీమ్ ఏ టీమ్ బి అండి. నితీష్ కుమార్ గారిని 4 రోజులు కూర్చోబెట్టినట్టుగా ఒక 3 టర్మ్లు మమతా బెనర్జీకి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈసారి ముందే ఫిక్స్ అయ్యి ఇది అంటే ఎక్స్ట్రీమ్గా కనపడవచ్చు, నిజం ఇది. 2024 తర్వాత దేశంలో జరిగిన బీజేపీ విష్ణు గారు అన్నట్టు బీజేపీ 365 days 24 hours రాజకీయం అది గొప్ప విషయం. అంటే నేను చెప్పేది ఎవరైనా పార్టీలు ఏం చెప్తారంటే సార్ ఇప్పుడు ఎప్పుడు ఎన్నికల్లో మునిగి తేల్తాము మంత్రాంగాలే చేస్తుంటాము అంటే ప్రజల కోణం కాదనమాట. మా సంస్థాగతము హిందుత్వాన్ని ఒక మాట ఎందుకు చెప్పలేదు ఆయన? ఉదాహరణకు అది మెయిన్ వాళ్ళ సిద్ధాంతమే అది కదా. నా పాయింట్ అది కాదు. బెంగాల్లో స్పష్టమైన మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, అందరికీ తెలుసు. అందుకనే మమతా బెనర్జీ నెట్టుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు నీకు 3 టర్మ్లు ఇచ్చామమ్మా అయిపోయిందన్న అది జరిగింది. తమిళనాడు గురించి కూడా అసలు ఆ ఓట్లకు విలువే లేదా సార్? చాలా సెలెక్టివ్గా ముస్లిమ్స్, మతువాలు, ఉమెన్ వీళ్ళ ఓట్లు తొలగించారు. విష్ణు చెప్తున్నాడు 92% ఎందుకు ఓటుకు వచ్చారంటే బెంగాల్లో ఓటు హక్కు కాపాడుకోకపోతే మన ఉనికే ఉండదు అని ఒక భయం వచ్చింది నిజం చెప్పాలంటే. అదే మీరు తమిళనాడులో కనుక చూస్తే జెన్ జెడ్ వెళ్ళి అటు ఓటేస్తే అవి ఇటు చీలిపోతే వాళ్ళకి మంచిదే అనుకున్నారు. ఎందుకు జరగలేదు అట్లా? ఉదాహరణ మొత్తం జెడ్ మొత్తం వేసారని చెప్తామా? కానీ అది కాదు సమస్య. తమిళనాడులో ద్రావిడ ఫెలాంక్స్ ఆఫ్ ద్రావిడియన్ పాలిటిక్స్ బ్రేక్ అయింది, కీలకమైంది. నిజానికి విజయ్ ఎలక్షన్ తెలుగు రాష్ట్రాలకు కూడా ముఖ్యమైనది. మనకి ఎన్టీఆర్ ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు జనసేనలో రావచ్చు, మనం కూడా సపరేట్గా పెట్టుంటే చాలా బాగుండేది, మీరే వచ్చేవాళ్ళు అన్నటువంటిది కూడా వచ్చే ఒక అవకాశం ఉంది. కానీ విజయ్కి ఇప్పుడు పరీక్ష. నిజంగా ఆయన అంతకుముందు చెప్పినట్టుగా లౌకిక దానికి ఉంటాడా లేదా బీజేపీతో వెళ్తాడా? చిన్న పార్టీలు చాలా ఉన్నాయి, డిఎంకేతో కూడా ఒక 10 మంది వెళ్ళి కలవటం కూడా పెద్ద కష్టమేం కాదు. బెంగాల్ గురించి మాత్రం బెంగాల్లో అయినా అస్సాంలో అయినా బీజేపీ వచ్చినప్పటికీ జాతీయతకు సంబంధించి